రాజు ప్రభాస్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలున్నాయి. సో ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయింది. సో దీని మీద వస్తున్న టాక్ ఎలా ఉంది? వైజాగ్లో నిన్నటి నుంచి కూడా కల్కి సినిమాకి సంబంధించి మొత్తం అభిమానుల్లో ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే నిన్న సాయంత్రం నుంచి వైజాగ్ పూర్తిగా కూడా వర్షంలో తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ ప్రభాస్ అభిమానుల్లో సినిమా చూసే విషయంలో కూడా ఎక్కడా తగ్గుతున్నటువంటిది అయితే లేదు, కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 4:30 తెల్లవారుజామున ఫస్ట్ షో, మొదటి షో అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరగడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సినిమా చూసినటువంటి అభిమానులందరూ కూడా, ఎందుకంటే 2898 ఇది ఫ్యూచర్ సినిమా కావడంతో మొత్తం అంతా కూడా గ్రాఫిక్స్కి సంబంధించి హాలీవుడ్ సినిమా చూస్తున్నామా, తెలుగు సినిమా చూస్తున్నామా అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అటు ప్రభాస్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, కమల్ హాసన్ కానీ, అదేవిధంగా దిశా పటాని, దీపికా పదుకొని వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి సీన్స్ చూస్తుంటే అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. ఎట్లా ఉంది అసలు? అంటే ఫస్ట్ హాఫ్ చూశారు, ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ట్రైలర్కి సినిమా చూస్తున్నదానికి అసలు ఏమన్నా సంబంధం ఏమన్నా చెప్పగలరా? ఇప్పటి వరకు జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదన్న. ఫ్యూచరిస్టిక్ స్కైఫై మూవీ ఇది మాత్రం చెప్తున్నాం కదా, 2000 కోట్ల నుంచే కౌంటింగ్ మొదలవుద్ది. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ. రాజ్ అంటే రెబలే, రెబల్ అంటే రాజే. అంటే ఇక్కడ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేస్తున్న సీన్స్ ఉన్నాయి. అటు కమల్ హాసన్ కానీ, అమితాబ్ కానీ, వీళ్ళందరూ ఎలా ఉంది అసలు? వాళ్ళని ఎలా పరిచయం చేశారు సినిమాలో? అన్న, కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే ఇప్పటి వరకు ఎవ్వడూ చేయలేదు. కమల్ హాసన్ క్యారెక్టర్ నా భూతో నా భవిష్యత్. అమితాబ్ బచ్చన్ అశ్వత్థంలో చింపి తెంగాడు. ఇంకా ఇక్కడ అంటే ముఖ్యంగా చూస్తే గ్రాఫిక్స్ విషయం సంబంధించి ఆ సినిమా ఎట్లా ఉంది? ముందు అంటే ట్రైలర్ లో చూసిన దాని ప్రకారం చూస్తే అంతా మిషనరీ వర్క్ లాగా కనిపిస్తుంది. అసలు ఏంటి బుజ్జి క్యారెక్టర్ ఎట్లా ఉంది, భైరవ క్యారెక్టర్ ఎట్లా ఉంది, ఏమున్నాయి దానిలో? అన్న, గ్రాఫిక్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒరే హోమ్రోట్ ఇది నేర్చుకో. ఆదిపురుష్ 600 కోట్లు దొబ్బెట్టడం కాదు, ఇదే వర్క్ అంటే ఇది, గ్రాఫిక్స్ అంటే ఇది, మూవీ అంటే ఇదే, కాస్టింగ్ ఇది. సినిమా చెప్తున్నాను, సినిమాకి సంబంధించి చాలా అంచనాలు అయితే ఉన్నాయి. మనము థియేటర్ లోపల ఇంటర్వెల్ నడుస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అభిమానులు చాలా మంది కూడా సినిమా మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి ఒక్కొక్కరుగా థియేటర్ లోపలికి వెళ్ళిపోతున్నటువంటిది అయితే మనం విజువల్లో చూడొచ్చు. సందడి మామూలుగా లేదు. ప్రభాస్ అంటే నిన్నటి నుంచి కూడా డీజే డాన్సులతో వీళ్ళందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నటువంటిది సినిమాలో మనం చూడొచ్చు. వస్తున్నటువంటి అభిమానులందరూ కూడా ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుంది, సెకండ్ హాఫ్ని ఎంజాయ్ చేయాలి, ఇదే ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి ఆలోచన. మొత్తం సెకండ్ హాఫ్ కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ఇక్కడ చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది చూసారు? సినిమా దొల్లగొట్టాడు నాగేశ్వరుడు. ఆ క్యామియోలు గట్ట దొల్లగొట్టాడు, దొల్లగొట్టాడు మన వచ్చాడు. సో అభిమానుల్లో అసలు అంటే సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడానికి కూడా ఒక ఉత్కంఠత అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక యాంగ్జైటీ, నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది, ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంటున్నటువంటి పరిస్థితి మనం అయితే చూడొచ్చు. మరికొద్దిసేపట్లో ఇప్పటికే ఫస్ట్ హాఫ్ సినిమా అంతా అయింది. సెకండ్ హాఫ్ ఇప్పటికే కొన్ని థియేటర్లో, కొన్ని ఏరియాల్లో సినిమా పూర్తయినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అంటే మనము స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. ఇది సంగం శరత్ థియేటర్ వైజాగ్. సో థియేటర్లోకి వచ్చేసరికి మొత్తం అంతా ఇంటర్వెల్ బ్యాంక్. ఒక థియేటర్లో ఏ ఒక్కరు కూడా కూర్చుని సినిమా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అందరూ నిలబడి మాత్రమే సినిమా చూస్తున్నారు. ఎందుకంటే థియేటర్ సిట్టింగ్ కెపాసిటీకి మించి ఎక్కువ మంది థియేటర్ లోపలికి వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మొత్తం నిలబడి ఆ స్క్రీన్ వరకు, మనం స్క్రీన్ వైపు కూడా చూస్తే బౌన్సర్ని స్క్రీన్ దగ్గర వాళ్ళందరినీ పెట్టి మరి సినిమాని వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థియేటర్లో మ్యాక్సిమం సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా, ప్రభాస్ అభిమానులందరూ కూడా కేవలం నిలబడి చూసే అంత పొజిషన్కి అయితే వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది? ఆల్రెడీ చూసారు కదా. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, విజువల్స్ అంతా బాగున్నాయి. కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ అంటే ఫ్యాన్స్ అందరూ ఒక టికెట్స్ లేకుండా వచ్చేసి కొంచెం అడవిడిగా ఉంది, కొంచెం చూడడానికి అవ్వలేదు. నెక్స్ట్ టైం చూస్తే మాకు క్లియర్గా అర్థం. ప్రభాస్ కానీ, నాగా అశ్విన్ కానీ వీళ్ళ అంటే ఈ క్రూ అంతా పెద్దగా సెట్ చేశారు. మహానటి సినిమాలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. చూస్తుంటే ఫస్ట్ ఇక థియేటర్ అంత సినిమా అంతా బాగుందన్న, చాలా బాగుంది. ప్రభాస్ ఇంకా బాక్స్ ఆఫీసే అంతేనా. ఇక్కడ కొంచెం ఇక్కడ ఏంటంటే బాగోలేదు కొంచెం.
మెయింటెనెన్స్ అంటే గత సినిమాలతో చూస్తే, ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ మీద ఎన్నో అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంచనాల నేపథ్యంలో అసలు ఏ విధంగా ఉంది ఏంటనేది గత సినిమాలు చూసాం ప్రభాస్కి సంబంధించి. బాహుబలి తర్వాత కొంత ఇబ్బంది ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది అసలు? బాగానే ఉంది, బాగుంది సినిమా బాగుంది. సో